మామ టాక్సిక్ చిత్రం మొదటి రోజు కంప్లీట్ అయిపోయే లోపు చాలా సార్లు మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఇంకొన్ని సార్లు అయితే మాత్రం ప్యూర్ నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. కానీ ఎక్కడ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం డే 1 అయితే ఒక భారీ నెంబర్ పెట్టిందనే చెప్పొచ్చు మామ. ఈ రేంజ్లో నెంబర్ వస్తుందని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా ఫ్లాప్ టాక్తో కూడా గంటకి 40 నుంచి 50 వేల టికెట్లు పాటు అమ్ముడుపోతూ ఈ సినిమా అయితే మాత్రం ఒక రికార్డు స్థాయి నెంబర్ని పెట్టింది. అయితే టాక్సిక్ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, మరియు మన ప్రభాస్ గారి కెరియర్లో మాస్ ఫిలిం అయినటువంటి సలార్ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, టాక్సిక్ వర్సెస్ సలార్ ఈ రెండు సినిమాల్లో ఏది తోపు, ఈ ఇద్దరిలో ఎవరు తోపు అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. సో అంతకంటే ముందు ఇలాంటి క్రేజీ కంపారిజన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మంది టాక్సిక్ బెటరా లేదంటే సలార్కి ఎక్కువ కలెక్షన్ వచ్చిందా, ప్రభాస్ తోపా లేదంటే యష్ తోపా అనేది తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి వీడియో విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ సినిమాకి అయితే మాత్రం మార్నింగ్ షోస్ వేశారు. అయితే మార్నింగ్ ఈ సినిమాకి అయితే మాత్రం 6 AM నుంచి షోస్ పడ్డాయి. టాక్సిక్ సినిమాకి కూడా సేమ్ యాస్టీస్ అనమాట, 6 AM షోస్ పడ్డాయి. అయితే సలార్ సినిమాకి కొంచెం అయితే మాత్రం టికెట్ హైక్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ టాక్సిక్కి కొంచెం టికెట్ హైక్స్ అయితే తక్కువ ఉన్నాయి. అంటే సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయల వరకు, మల్టీప్లెక్స్లో వచ్చేసి 150 రూపాయల వరకు టాక్సిక్కి పెంచుకుంటే, అదే సలార్ సినిమాకి వచ్చేసి సింగిల్ స్క్రీన్లో 150 అండ్ మల్టీప్లెక్స్లో 250 వరకు పెంచారు. ఇక ఆక్యుపెన్సీ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా సలార్ సినిమాకి మార్నింగ్ షోస్కి అయితే మాత్రం దాదాపు 65% ఆక్యుపెన్సీ ఉంది. ఇక మార్నింగ్ షోలకు వచ్చేలోపు దాదాపు 75% అండ్ మధ్యాహ్నం అండ్ బెనిఫిక్ షోలకు వచ్చేలోపు దాదాపు 80%, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేలోపు హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టింది. అయితే టాక్సిక్ సినిమా విషయానికి వస్తే మార్నింగ్ 6 AM షోస్కి దాదాపు 80% వరకు ఆక్యుపెన్సీ పెట్టి ప్యూర్ మాస్ నెంబర్ పెడితే, ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మార్నింగ్ అండ్ అలాగే మ్యాట్నీ షోలకి 70%గా పడిపోయింది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకి 65 నుంచి 70% వరకు పడిపోయిందనే చెప్పవచ్చు. అయితే ఆక్యుపెన్సీ పరంగా డే 1 విన్నర్ అయితే మాత్రం ప్యూర్లీ సలార్ సినిమా అనే చెప్పవచ్చు. ఇక మనం కలెక్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో వచ్చేసి యష్ నటించిన టాక్సిక్ సినిమా డే 1 6 కోట్లతోటి భారీ నెంబర్తో ఓపెన్ అయింది. అంటే 12 కోట్ల వరకు, 6 కోట్ల షేర్ 12 కోట్ల గ్రాస్తో ఓపెన్ అయింది. అదే సలార్ సినిమా ఇక్కడ వచ్చేసి 8 కోట్ల షేర్ మరియు 16 కోట్ల గ్రాస్ పెట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉంది హిందీలో. ఇక మలయాళం విషయానికి వస్తే, మలయాళంలో వచ్చేసి యష్ నటించిన టాక్సిక్ సినిమా డే 1 మొత్తం మీద 6 కోట్ల ప్యూర్ మాస్ నెంబర్ పెట్టింది. ఇక్కడ సలార్ 3 కోట్లు మాత్రమే పెట్టింది. యాస్టీస్ కన్నడ అంటే కన్నడ హీరో యష్ కాబట్టి కన్నడలో అయితే మాత్రం టాప్ ప్లేస్ లో యష్ నటించినటువంటి టాక్సిక్ అయితే ఉంది. ఇక ఒక్కసారి మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద సలార్ సినిమా మొదటి రోజు 22 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదైతే ఊరా మాస్ నెంబర్. ఈ నెంబర్ దరిదాపుల్లో కూడా టాక్సిక్ రాలేదు. టాక్సిక్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కలుపుకొని కేవలం 8 కోట్లు కలెక్ట్ చేసింది. 10 కోట్ల మాస్ నెంబర్ తోటి 10 కోట్ల ప్యూర్ డామినేషన్ తోటి సలార్ సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది అనమాట తెలుగు స్టేట్స్ లో. ఇక ఒక్కసారి ఓవర్సీస్ విషయానికి వస్తే, అమెరికాలో వచ్చేసి సలార్ సినిమా డే 1 మొత్తం మీద ప్రీమియస్ ప్లేస్ డే 1 దాదాపు $1 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇక్కడ టాక్సిక్ $1.2 మిలియన్ పెట్టింది. టాక్సిక్ అయితే మాత్రం అమెరికా పరంగా ఓవర్సీస్ పరంగా టాప్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా యష్ నటించిన టాక్సిక్ అయితే కొంచెం ముందంజలో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాట్లాడుకున్న మన మీడియాస్ లో తెలుగు స్టేట్స్ అండ్ అలాగే మిగతా చోట్ల సలార్ సినిమా టాప్ లో ఉంటే, అయితే యష్ నటించిన టాక్సిక్ సినిమా వచ్చి ఓవర్సీస్ లో మరియు కన్నడలో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే డే 1 కలెక్షన్ ఎంత ఇది తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. డే 1 మొత్తం మీద సలార్ సినిమా దాదాపు 150 కోట్ల వరకు ఓపెనింగ్ పెడితే, అక్కడే వచ్చేసి మన యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా 127 కోట్ల వరకు పెట్టింది. అయితే 20 కోట్ల మార్జిన్ తోటి డే 1 పరంగా అయితే మాత్రం టాప్ ప్లేస్ లో సలార్ చిత్రం అయితే ఉంటుంది. మరి లాంగ్ రన్ లో సలార్ చిత్రం కలెక్ట్ చేసిన 800 కోట్ల రికార్డ్ ని సో మన యష్ నటించిన టాక్సిక్ బ్రేక్ చేస్తుంది అంటారా లేదో కామెంట్ చేయండి. ఇదన్నమాట ఓవరాల్ గా డే 1 అయితే మాత్రం ప్రభాస్ నటించిన సలార్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఈ రికార్డ్ లాంగ్ రన్ లో బ్రేక్ అవుతుందో లేదో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.